గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయొచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. ఈ వచనంలో ప్రభువైన యేసయ్య చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి నడిపిస్తూ వచ్చాను. ఎన్నెన్నో మేలు చేశాను, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాను. అయినప్పటికీ కూడా మీరు అనుదినము నిత్యము నాకు ముఖము తిప్పుకుని నడుస్తున్నారు. అంటే నేను పిలిచినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు వెనుదీయుతూ వచ్చిరి. నేను అనుదినము పెందలకాడ లేచి, మీ కొరకు నేను పెందలకాడ లేచి నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుతున్నాను, అయినా మీరు మాట వినట్లేదని దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు లేస్తున్నాడట? పెందలకాడే లేస్తున్నాడట. అంటే దేవుడు పెందలకాడే లేస్తున్నాడంటే రాత్రంతా బాగా పడుకున్నట్టే కదండి. మరి బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న కీర్తన 121 కీర్తన 4వ వచనంలో యెహోవా కునుకడు నిద్రపోడట. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు పడుకోడు, కునుకుపాటు కూడా లేదు. మరి ఇక్కడ పెందలకాడ లేవడం అంటే ఏంటి? ఒక ఫ్రేజ్గా వాడుతున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, నేను నీకు హెచ్చరిక చాలా ఎర్లీగా పంపుతున్నాను, ఎర్లీ మార్నింగే నీ దగ్గరికి పంపుతున్నానంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఇంకా దుర్దినములు రాకముందే, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, మనము వాక్యాన్ని విని మారు మనసు పొంది మన జీవితాన్ని సరి చేసుకోవడానికి సమయం ఉండగానే నేను నీకు హెచ్చరిక పంపుతున్నాను. అది దానికి అర్థం. నేను పెందలకాడే లేచి అంటే నీ జీవితంలో ఇంకా నా యొక్క కోపము, ఉగ్రత లేక నీ జీవితంలో జరగబోయే నాశనం ఇంకా రాకముందే ఎర్లీగా నిన్ను మేలుకొల్పడానికి నేను నీ వద్దకు పంపుతున్నాను. నా ప్రవక్తలను పంపుతున్నాను. వారి పని కట్టుకుని నీ వాక్యాన్ని పంపుతున్నారు. ఈ రోజున మనం కూడా ఉదయమే దేవుని వాక్యాన్ని పంపడానికి దేవుడు ఆయన సేవకులమైన మమ్మలను ప్రేరేపిస్తున్నప్పుడు, ఉదయమే మీ దగ్గరికి వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలా? చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏంటి దేవుడు ఏం మెసేజ్ పంపుతున్నాడు అంటే, పెందలకాడే లేచి నా ప్రవక్తల ద్వారా మీకు పంపించే మెసేజ్ ఏంటంటే, నా వాక్యానుసారం నడు, నా వాక్యానుసారంగా జీవించు, లోకానుసారంగా బ్రతకొద్దు. అంతే మెసేజ్. నేను పెందలకాడే లేచి నీ యొద్దకు నేను నా ప్రవక్తలు పంపుతున్నానన్న మాట ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకాడ లేచి పంపుతున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతిరి. నేను పెందలకాడ లేచి నేను మీకు పంపించే మెసేజ్ ఏంటంటే, నా ధర్మశాస్త్రం, నా వాక్యానుసారంగా నడవండి. అయినా మీరేం చేశారట? వినకపోతిరి. కనీసం మొఖాలు తిప్పేసుకుంటున్నారట. కనీసం నా మాట ప్రకారం జీవించడం కదా, వినడానికి కూడా ఇష్టం లేదంటున్నారు. 32వ అధ్యాయం 33వ వచనం ఇర్మియా గ్రంథం. నేను పెందలకాడ లేచి వారికి బోధించినను, వారు నా బోధ అంగీకరింపకపోయి వారి నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. చివరికి దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీ కొరకు ఎర్లీగా మెసేజ్ పంపుతున్నాను. నీకు ఆ వాక్యాన్ని అందడానికి నా ప్రవక్తలకు సమస్త పనిపాట్లను పక్కన పెట్టి, వాళ్ళు అలసిపోయినా వాళ్ళని లేపి నీ దగ్గరికి నేను పంపుతున్నాను. నా ప్రవక్తలు ప్రయాసపడి నీ దగ్గరికి మెసేజ్ చేరుతుంది. నువ్వు మాత్రం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ అసలు వినడానికి కూడా అయిష్టంగా ఉన్నావు. ఆ మాటలు ఏంటో కాదు, నీ యొక్క తప్పులను నీకు చూపించి నీ మార్గాన్ని సరిచేసే మాటలే. కానీ మన తప్పును మనకు చూపించినప్పుడు మెత్తని మనసుతో మనం మారకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఫైనల్గా దేవుడు చెప్పే మాట ఏంటి చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 18-19 వచనాలు, యెహోవా వాక్యదే, మీరు విననొల్లని వారై నేను పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టేదను. ఖడ్గము, క్షామము, తెగులు అంటే ఖడ్గం అంటే యుద్ధాలు,
క్షామం అంటే కరువు, తెగులంటే జబ్బులు. నా మాట విననొల్లకపోయిన కనుకనే ఇవి నేను మీ యొద్దకు పంపుతున్నానని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైనా సరే ఒక వాక్యము నా తప్పును చూపించినప్పుడు, నా పరిస్థితిని బట్టి దేవుడు నాకు ఈ వాక్యాన్ని పంపాడు, నేను నేను ఈ టైంలో మేలుకొన్నానా, ఉగ్రత నుంచి తప్పించుకుంటా. ఇట్స్ SOS కాల్, సేవ్ అవర్ సోల్స్. అయ్యా, నన్ను నా ఆత్మను రక్షించడానికి నువ్వు పంపించిన పిలుపిది. నేను ఇంకా నాశనం కాకుండానే నన్ను మేలుకొలపడానికి నువ్వు ఇచ్చిన వాక్యం మీద మనం మేలుకున్నామా? ఖడ్గము, క్షామము, తెగులు మన జీవితానికి రాదు. ఏంటి దేవుడు మెసేజ్ పెడుతున్నాడు? నీ ప్రవర్తన నా వాక్యానికి విరోధంగా ఉంది. నా సేవకుల మాటలు విని నా వాక్యానికి లోబడి నీ ప్రవర్తన మార్చుకో, నేను కరుణిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ దేవుని వాక్యము మనల్ని ఎక్కడన్నా సరే మన లోపాలను మనకెత్తి చూపించి గద్దించిందంటే, దేవుని యొక్క ఖడ్గము, క్షామము, తెగులు చాలా సమీపంలో ఉన్నదని ఎరిగి అవి ఇంకనూ మన జీవితంలో రాకముందే ప్రభు పాదాలు పడదాం, మన జీవితాన్ని మార్చుకుందాం, వాక్యానికి లోబడదాం. ఖడ్గము, క్షామము, తెగులుకు బదులుగా ప్రభు ప్రేమ, క్షమాపణ, కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మాకు రక్షణ వాక్యముగా, దీవెన వాక్యముగా ఫలింపజేయమని, నీ ఉగ్రతను ఎన్నడూ కూడా మేము ఎదుర్కోకుండా నీ ప్రేమను, నీ క్షమాపణ, నీ కృపను పొందుకునే మారు మనసు, పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనందరికీ తోడుండి మనల్ని నడిపించి ప్రభు యొక్క కృపలో మనల్ని దీవించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. God bless you. Have a blessed day.